అయితే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఒత్తిడితో ఐఏఎస్ ఐపీఎస్లను మార్చేశారో అక్కడే హింస చెలరేగిందని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పల్నాడు ప్రాంతంలో గత 3 ఎన్నికల నుంచి పోటీ చేస్తున్న ఆయన ఏనాడు ఇలాంటి హింస జరగలేదన్నారు. అనంతపురం, పల్నాడు జిల్లాల్లో హింసను కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులెత్తేశారని అన్నారు. ఎస్పీలను మార్చినా ఎందుకు గొడవలు జరిగాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కడైతే పురంధేశ్వరి పిటిషన్ మీద మార్పులు చేశారో ఆ ప్రాంతంలోనే హింస ప్రజ్వరిల్లింది. నోట్ దిస్ పాయింట్. ఇవాళ మనం ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడు తీసుకున్నాం. పల్నాడులో నేను దిస్ ఇస్ ద థర్డ్ టైం ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్. 3వసారి నేను పోటీ చేయబోతున్నా. గత 2 ఎన్నికల అనుభవం నాకుంది. ఏ రోజుని కూడా ఇంత పెద్ద ఎత్తున హింస జరిగినటువంటి సందర్భం లేదు. మొన్న ఎన్నికల్లోనే భారీ ఎత్తున హింస జరిగింది. ఎందుకు జరిగింది? కారణం ఏంటి? కొత్తగా ఎస్పీ వచ్చారు. పాత ఎస్పీ పక్షపాత ధోరణితో ఉంటాడని మార్చేశారు. కొత్త ఎస్పీని ఇస్తే బలంగా ఉండాలి కదా, ప్రశాంతంగా జరగాలి కదా. ఎందుకు పూర్వం కన్నా ఎక్కువ హింస జరిగింది అనేది ఇక్కడ పాయింట్ అని మనం చేస్తున్నాం. అంటే ఈ మార్పులు చేర్పుల మీదే కుట్ర జరిగిందా? తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, పురంధేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కుట్ర చేశారా? కుట్ర చేసి ఈ పిటిషన్లు పెట్టి ఏదో ఒక విధంగా తాము తమ ఓట్లను, ఫాల్స్ ఓట్లను గందరగోళాలు చేసి ఓట్లు వేయించుకోవడం ద్వారా గెలవాలని